శ్రీగీత టాక్స్కి సుస్వాగతం. నిన్న వీడియోని అందరూ ఆదరించారు, చాలా సంతోషం అనిపించింది. ఆ స్ఫూర్తితోనే ఇంకొక వీడియో. ఈరోజు ఒక విచిత్రం చూసారా? నేను రామాయణం తీసుకుని అందులో నుంచి ముఖ్యమైన ఘట్టాలు, చక్కటి కథలు ఇవన్నీ చెప్పాలనుకుంటున్నానా. చూడండి, సాక్షాత్తు రాముల వారి గుడికే వచ్చాం. ఇది రామాలయం. ఈ రామాలయంలో చూడండి, రామలక్ష్మణులు, భరత శత్రుఘ్నులు అందరూ కూడా ఉన్నారు, ఆంజనేయులు వారు కూడా ఉన్నారు. ఆయన గురించే ఇప్పుడు మనం తీసుకుందాం అన్నమాట. సుందరకాండ నుంచి తీసుకుందాం. అయితే మనకి రామచరితమానస్ రాశారు ఎవరు? తులసీదాసు గారు. తులసీదాసు గారు రామచరితమానస్ రాస్తున్నారు. ఆయన కొన్ని కాండలు పూర్తయ్యాయి, సుందరకాండ రాస్తున్నారు. సుందరకాండ రాసేటప్పుడు ఆయన చక్కగా వర్ణిస్తూ మొత్తం అందులో ఉన్నట్టు మనోనేత్రంతో రాముల వారిని తలుచుకొని ఆ మనోనేత్రంతో దర్శించి రామాయణం అంతా కూడా కళ్ళకు కట్టినట్టు చూసినట్టు వర్ణిస్తూ రాస్తున్నారనమాట. రాస్తుంటే మన ఆంజనేయుల వారు, సుందరకాండ అంటేనే ఆంజనేయ స్వామి వారు కదండి, ఆంజనేయ స్వామిదే సుందరకాండ. ఆ సుందరకాండ రాసేటప్పుడు ఆంజనేయుల వారు అనుకున్నారట, అబ్బా రామచరితమానస్ రాస్తున్నారు మన తులసీదాసు, పరమ భక్తుడు, చూద్దాం అసలు ఎలా రాస్తున్నాడు ఏంటో సుందరకాండ అని చెప్పేసి వెళ్ళారనమాట. ఆయన ఇంటికి వెళ్ళారు, రామదాసు మన తులసీదాస్ గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఈయన ఆహ్వానించారు, చక్కగా కూర్చోబెట్టుకున్నారు. మాట్లాడుతుంటే, ఏమయ్యా తులసీదాసు, ఏం రాస్తున్నావు, ఎంతవరకు వచ్చింది అంటే, అయ్యా సుందరకాండ రాస్తున్నాను స్వామి, ఇగోండి మన సీతామాత దగ్గరికి వెళ్ళడం, మీరు ఆవిడకి అంగుళీకాన్ని చూపించడం, ఇవన్నీ జరుగుతున్నాయండి, ఆ ఘట్టాలన్నీ కూడా రాస్తున్నానండి, ఇంకా సగంలో ఉన్నాను అని చెప్పాట. అబ్బా నువ్వు ఎంత బాగా రాస్తున్నావో చూద్దామని నేను కూడా వచ్చానయ్యా అన్నాడు. సరే ఏంటి చూపించని ఆయన మన తాళపత్రాల మీద రాసేవి చూశారనమాట. చూస్తే అబ్బో చాలా బాగా రాస్తున్నావయ్యా అన్నారు. అని ఆయన సరిగ్గా ఆయన రాసే ఘట్టం ఏంటంటే మన అశోకవనాన్ని వర్ణిస్తున్నారనమాట. అశోకవనంలో సీతాదేవి ఎలా ఉంది, చిక్కి దీనావస్థలో ఉంది, రాముల వారినే నిత్యం స్మరిస్తూ బాధపడుతూ ఉంది, రాక్షస స్త్రీలందరూ బెదిరిస్తున్నారు ఆవిడ్ని, శోక సంద్రంలో ఉండిపోయింది. తర్వాత అశోకవనం, వనం మాత్రం చాలా సుందరమైనది. ఆ సుందరమైన అశోకవనాన్ని వర్ణిస్తూ అక్కడ చక్కగా తెల్లటి తామర పూలు ఉన్నాయండి అని వర్ణించాట. ఒక వనంలో, ఆ వనంలో తెల్లటి తామర పూలు ఉన్నాయండి అని వర్ణించాడు. వర్ణిస్తే ఆగవయ్యా ఆగు, తెల్లటి తామరలు ఎక్కడ ఉన్నాయి, అక్కడ ఎర్రగా ఉన్నాయి పువ్వులు అన్నట్టు. ఆయన లేదయ్యా స్వామి అని, సరే ఎందుకైనా మంచిది ఉండని చెప్పి రాముల వారిని తలుచుకుని తన మనోనేత్రంతో మళ్ళీ దర్శించి తులసీదాస్ గారు చెప్పారు, నిజం స్వామి అక్కడ నాకు తెల్లటి తామర పూలే కనిపిస్తున్నాయి, అక్కడ ఆ తటాకంలో తెల్లటి తామర పూలు ఉన్నాయి స్వామి, నిజం స్వామి అని చెప్పారట. ఏమయ్యా ఏమనుకుంటున్నావు, నేను వెళ్ళొచ్చాను, ప్రత్యక్షంగా దర్శించాను, చూసి రమ్మంటే కాల్చి వచ్చాను, సీతాదేవి ఉన్న వనం అణువు నాకు తెలుసు, నేను దర్శించానయ్యా, అవి ఎర్రటి పూలు అన్నట్టు. లేదయ్యా స్వామి నేను రాముల వారిని స్మరించి మనోనేత్రంతో దర్శించి వచ్చాను, నేను అవి తెల్ల తామరలేనయ్యా అన్నారట. కాదు నేను ప్రత్యక్షంగా వెళ్ళొచ్చాను, నేను చూసి చెప్తున్నానయ్యా, నా మాట నమ్మవా అన్నట్ట. ఇంకా తులసీదాస్ గారు అనుకున్నట్టయ్యా ఎందుకు వచ్చిందయ్యా ఈ పంచాయతీ అంతాను, మరి నాకు నిజమే కనిపిస్తోంది, మరి సాక్షాత్తు హనుమంతుల వారు నిజం చెప్తున్నారు, దీన్ని మనం తేలుద్దాము, ఈ సమస్యను పరిష్కరించాలని రాముల వారిని ప్రార్థించారట. మన రాముల వారు వచ్చారు, వచ్చి కూర్చుని ఏమిటయ్యా నీ సమస్య అంటే చెప్పారనమాట. ఇలా ఇద్దరు చెప్పిన తర్వాత చిన్న చిరునవ్వు నవ్వి రాముల వారు చెప్పారంట, మీ ఇద్దరూ సత్యమే చెప్పారయ్యా అని. అలా ఎలా జరుగుతుంది స్వామి సత్యము అని అడిగారు. అడిగితే అప్పుడు చెప్పారు రాముల వారు, నాయన హనుమ అవి తెల్ల తామర పూలే, కానీ సీతాదేవిని ఆ శోక సంద్రంలో చూసిన నీకు ఎర్రటి పడ్డ కళ్ళతో చూసావు కాబట్టి నీ కళ్ళ ఎరుపు వల్ల అవి ఎర్రగా కనిపించాయి నాయన పువ్వులు, నువ్వు బాధలో ఉన్నావు నా తల్లి ఇలా ఉందని చెప్పి అందుకని ఎర్రగా కనిపించాయి నాయన పువ్వులు అని చెప్పారట రాముల వారు. చూసారా మన హనుమంతుల వారి యొక్క భక్తి, ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సో ఇలాంటి చిన్న చిన్న చక్కటి మంచి కథలతోటి జరిగిన అంశాలతోటి మీ ముందుకు వస్తూ ఉంటాను. నన్ను ఎప్పుడూ ఆదరించండి, మరిన్ని మంచి విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇవన్నీ కూడా పెద్దలు చెప్పినవి, నేను సేకరించినవి, ఇవన్నీ చక్కగా నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరొక్కసారి అందరికీ పండగ శుభాకాంక్షలు, ధన్యవాదాలు.